నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ బాధపడ్డారు. అయ్యో, లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదువుకున్నారే, తల్లిదండ్రులు ఫీజులు కట్టినరే, ఇట్లా పేపర్ లీక్ అయింది. దీనికి స్పందనగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిండు. మంచి నీళ్లు కూడా తాగకుండా కఠినమైన నిరాహార దీక్ష చేసిండు. ఇంచుమించుగా 26 రోజులు దీక్ష చేసిండు. ఒక్కరోజు 1 గంట లేట్ అయితే ఏమవుతుంది? మనకు తినడానికి 1 గంట లేట్ అయింది అనుకో, అబ్బా అనుకుంటూ ఇంటి వాళ్ళని తిడతాం. ఇంకా తొందరగా అది తయారు చేయి, తింటే ఆకలి అవుతుంది అంటాం. బయట హోటల్కి పోతే వాళ్ళు లేట్ చేస్తున్నాడు అనుకో, ఆర్డర్ చేయగానే ఇంత లేటా? మరి 26 రోజులు ఆయన తినకుండా ఉన్నాడే, ఎవరి కోసం? విద్యార్థుల భవిష్యత్తు కోసం. పగడ్బందీ చర్యలు ఇకపైన ఉండాలి, ఇక లీకులు కావద్దు అని కఠినమైన నిరాహార దీక్ష 20 రోజుల నుంచి చేస్తున్నాడు. ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా దెబ్బతింటూ ఉంది. ఆ సమయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను ఆయన ముగించిండు. నరేంద్ర మోదీ స్వయంగా ఒక సందేశాన్ని పంపిండు. ఆ సందేశమే కాకుండా ప్రభుత్వం ఏమి అమలు చేస్తుందో హామీలు కూడా నోటి మాటలు కాకుండా ఒక లిఖితపూర్వకమైనటువంటి హామీలు ఇవ్వడంతో, ప్రధాని నేరుగా హామీలు ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించిండు. ఏమంటారు ప్రేక్షకులారా? వైద్యుల సూచనలు పాటించి సోనంజీ వేగంగా కోలుకోవాలి, వీలైనంత త్వరగా ఆయన బరువు పెరగాలని కోరుకుంటున్నా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని ప్రధాని ఎక్స్ పోస్టులో రాసుకొచ్చాడు. దీక్ష విరమించిన అనంతరం సోనం వాంగ్చుక్ శుక్రవారం ఉదయం వీడియో విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష విధానంలో జవాబుదారీతనం, పరీక్షల విస్తృత స్థాయి సంస్కరణలపై పార్లమెంటులో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టబోమని కూడా చెప్పింది. ఎవడైనా వేరే ఇతరులు ఉంటే వానికి ఈపులు వలుగుతాయి, గోర్లు గుంచుతారు. ఎవరని అనుకున్నది కాక్రోచ్ ఉందా, బీక్రోచ్ ఉందా అని తీస్తారు, ఆరాధిస్తారు. కానీ విద్యార్థులపై ఉన్న కేసులు మాత్రం మాఫీ చేస్తారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకే దీక్ష విరమిస్తున్నా అని సోనం తన వీడియోలో పేర్కొన్నాడు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి రాష్ట్రంలో ఉన్న చోట ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు. ప్రేక్షకులారా, వేరే ఏ పార్టీ అయినా సరే కొంపలు ముస్తారు. వాడు ఎలక్షన్లప్పుడు వంగి దండాలు పెట్టి వాడు ఇచ్చే హామీలు గెలిచినాక ఉండయి, మన మీద రుద్దుతారు. అందుకే ప్రేక్షకులారా, దేశవ్యాప్తంగా ఇంకా మిగిలి ఉన్న అరకొర రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాలలో బీజేపీ వచ్చినప్పుడు అప్పుడు సుసంపన్నమైనటువంటి రాష్ట్రాలుగా మారిపోతాయి. మనం ఏదంటే అది ఇవ్వడానికి ఇప్పటికీ నరేంద్ర మోదీ అదేం చూస్తలేడు. వేరే పార్టీ అయినా ఫండ్స్ ఇస్తున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందుతున్నాయి రాష్ట్రాలు. సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెంది అంటే నరేంద్ర మోదీ మీద పడతారే తప్ప, రెండు ఇక్కడ అక్కడ ఒకే ప్రభుత్వం ఉంటే తప్పకుండా రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. మోదీజీ విశ్వగురు. ఆయన దగ్గర ఉన్న మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు కాదు. ఎవడైనా బీజేపీలో ఉండి స్వార్థంగా ఆలోచిస్తే, క్రిమినల్ మైండ్తో ఆలోచించిన వాడు పతనమేగా, మళ్ళీ లవ్వాడు వాడు. అటువంటి బీజేపీ క్రమశిక్షణతో కూడుకొని హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడుతుంది బీజేపీ. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ వాంగ్చుక్ తన విరమణను, నిరాహార దీక్ష విరమణకు ఏదో ప్యాకేజీలకు అమ్ముడుపోయి ఆయన విరమించలేదు. నేరుగా నరేంద్ర మోదీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల మేరకే ఆయన సంతృప్తి చెంది ఆయన విరమించాడు. ఏమంటారు? సోనం వాంగ్చుక్ను మనం మెచ్చుకుందామా, మెచ్చుకోవద్దా? మీకేమైనా లోపల ఏమైనా అనుమానాలు ఉన్నాయా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.